తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. మునక్కాయ టమాటో పులుసు. ఈరోజు మనం అందరూ ఇష్టపడే ఎంతో రుచికరమైన మరియు సులువైన మునక్కాయ టమాటో పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నూనె 35 గ్రాములు, ఆవాలు 3 గ్రాములు, జీలకర్ర 3 గ్రాములు, పసుపు 3 గ్రాములు, కరివేపాకు 3 రెబ్బలు, ఎండుమిర్చి 6, వెల్లుల్లి 15 గ్రాములు, మునక్కాడలు 4, టొమాటోలు 250 గ్రాములు, చింతపండు పులుసు తగినంత, మెంతులు 3 గ్రాములు, కారం 15 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 10 గ్రాములు, నీళ్లు తగినన్ని. తయారీ చేసే విధానం: ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, మునక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. తరువాత చింతపండు పులుసు, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాయ టమాటో పులుసు రెడీ.
మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.